ఫర్ ప్రెజెంటేషన్. చూడండి జాగ్రత్త వినండి, ఒక బుక్ లో నీట్ గా రాసుకోండి. ఫస్ట్ మనకి సో మొత్తం ఎన్ని రామన్స్ ఉంటాయి మనకి పబ్లిక్ పేపర్ లో? సో చూడండి మనకి టోటల్ మనకి హౌ మెనీ రామన్స్ ఉంటాయి? 20. టోటల్ ఎన్ని రామన్స్ ఉంటాయమ్మా? 20 రామన్స్ ఉంటాయి. ఇందులో మనకి 20 రామన్స్ 3 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఫస్ట్ మీరు పబ్లిక్ పేపర్ లో ఎలా రాయాలి అంటే నీట్ గా ఆడిచ్చిన పేపర్ లో ఫస్ట్ సెక్షన్ ఏ అని పెట్టాలి. సెక్షన్ ఏ అని స్టార్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్ లో 100 కి 95 ప్లస్ మార్క్స్ రావాలి అంటే మీకు మోస్ట్ టార్గెట్ సెక్షన్ ఏ. ఇందులో మనకి యానోటేషన్స్ రాయాలి, లేదా క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి, లేదా నాన్ డీటెయిల్స్ రాయాలి, నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ రాయాలి. సో ఈ మూడిట్లో కూడా మీరు అట్లీస్ట్ బుక్ లో ఉన్న క్యూట్స్, క్రిటికల్ కామెంట్స్, జనరల్ రిలవెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా రాయాలి. అప్పుడు మీకు యానోటేషన్స్ అని ఫుల్ మార్క్స్ పడతాయి. సో సెక్షన్ ఏలో ఫస్ట్ మీరు ఎలా రాస్తారు అంటే యానోటేషన్స్. ఏంటి రాయాలి? యానోటేషన్స్. ఫస్ట్ ఏంటి రాయాలి? యానోటేషన్స్ అని ఇలా హెడ్డింగ్ పెట్టండి. మీకు ఇందులో యానోటేషన్స్ లో మొత్తం మీకు పబ్లిక్ పేపర్ లో టోటల్ 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని క్వశ్చన్స్? ఏ, బి, సి, డి. ఇలా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది లాస్ట్ ఇయర్ బోర్డ్ పేపర్. సో దీన్ని చూసి మనం నేర్చుకున్నాం. సో యానోటేషన్స్ లో ఇలాగా యానోటేషన్ లో మనకి ఫస్ట్ రోమన్ ఏంటమ్మా? సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్, సెక్షన్ ఏం లో ఫస్ట్ రోమన్ యానోటేషన్స్ ఉంటాయి. ఇందులో మనకు వాడు 4 ఇస్తాడు. వీటిలో మనం 2 రాయాలి. వీటిలో మనం ఎన్ని 2 రాయాలి. ఈ 4 లో మనం ఎన్ని 2 రాయాలి. చాలా మంది ఇక్కడ యానోటేషన్స్ ఈ ఫస్ట్ కూడా దేంట్లో నుంచి ఇస్తాడు తెలుసా? ప్రోజ్. దేంట్లో నుంచి ఇస్తాడు? ప్రోజ్ నుంచి ఇస్తాడు. ప్రోజ్ మనకి ఏదైతే లెసన్స్ చెప్పండి. లెటర్ టు హిస్ సన్స్ టీచర్, షీ కాన్క్వైర్డ్ ఎవరెస్ట్, మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజిటల్ టెక్నాలజీస్, వాట్ మేక్స్ ఏ నేషన్. ఇలా 5 క్వశ్చన్స్ లో ఎనీ 4 ఇస్తాడు. ఇందులో మనం 2 రాయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఎనీ 2 రాయాలని చెప్పి ఆడిచ్చిన 5 క్వశ్చన్స్ లో ఈ ప్రోజ్ 5 లెసన్స్ లోని 2 మాత్రం చదువుతున్నారు. ఇలా 2 చదవడం వల్ల చాలా మనం డేంజర్ జోన్ ఉన్నట్టే. ఎందుకంటే 2 చదవడం వల్ల ఒక 2 ఒక ఇచ్చిన దాంట్లో పడకపోతే, కాబట్టి మినిమం మనం 3 చదవాలి. మినిమం మనం వీటిలో 3 చదివితే కన్ఫామ్ గా అందులో 2 మాత్రం పక్కా పడిపోతాయి. 3 యానోటేషన్స్ అనేవి కంపల్సరీ చదవాలి. అప్పుడు ఎంత? 2 4 జార్ 8 మార్క్స్. ఇది నెక్స్ట్ సెకండ్ రోమన్. సెకండ్ రోమన్ వచ్చి ఏంటి? సెకండ్ రోమన్ కూడా వచ్చేంటమ్మా? ఇది కూడా యానోటేషన్స్ నే. సో ఇప్పుడు ఇది ఇందులో కూడా ఇలాగే ఉంటది. ఏ బి సి డి, ఏ బి సి డి. ఇందులో కూడా ఎనీ 2 మీరు రాయాలి. ఎనీ 2 మీరు పబ్లిక్ పేపర్ లో రాయాలి. ఇది ప్రోజ్ లో ఇచ్చాడు. ఇది దేంట్లో ఇస్తాడు? పోయిటరీ నుంచి ఇస్తాడు. ఇది ఎందుకు నుంచి ఇస్తాడమ్మా? మనకి పోయిటరీ నుంచి ఇస్తాడు. అంటే మనకి పోయిటరీలో ఏ లెసన్స్ ఉన్నాయి మనకి? కామన్ వెల్త్ ఆఫ్ బీస్, దిస్ ఈస్ మై ప్రేయర్ టు థీ మై లార్డ్ యాజ్ ఏ గ్రూ ఓల్డర్ బాడీ టు ఏ స్టూడెంట్. ఇలా మనకి 5 లెసన్స్ ఉన్నాయి. అందులో మీరు మినిమం 3 చదివితే ఇక్కడ యానోటేషన్స్ కూడా రాసేస్తారు. యానోటేషన్స్, ఈ యానోటేషన్స్ ఎలా రాయాలి అనేది నీట్ గా ఒక వీడియో ప్లేలిస్ట్ నుండి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ వీడియో చూస్తే యానోటేషన్స్ మీకు ఎలా రాయాలో క్లారిటీ వస్తుంది. మీకు మార్కులు పోయేది యానోటేషన్స్ లో మాత్రమే. యానోటేషన్స్ ఎలా మార్కులు తేవాలి, ఎలా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అనేది నీట్ గా విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో అనేది ప్లేలిస్ట్ లో పెట్టాను. ఏంటమ్మా? థర్డ్ రోమన్. మీరు కూడా ఆర్డర్ గా రాయాలి. చాలా మంది ఏం చేస్తున్నారు? ఫస్ట్ రోమన్ రాయకుండా సెకండ్ రోమన్ రాస్తారు. ఇది బాగా వచ్చని. ఇదో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ రోమన్ మీకు రాదు, ఆన్సర్స్ మీకు రాని ఉన్నాయి. ఏం చేస్తారు? సెకండ్ రోమన్ ఫస్ట్ రాస్తారు. అలా రాయకండి. ఫస్ట్ రోమన్ రాయండి. ఫస్ట్ రోమన్ బాగా చదువుకొని వెళ్ళండి. అంటే ప్రోజ్ని బాగా చదువుకొని వెళ్ళండి. దెన్ ఆఫ్టర్ మీరు పోయిటరీకి వెళ్ళండి. ఎప్పుడు ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఆర్డర్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ రోమన్. ఇలాగే మీరు కూడా హెడ్డింగ్ పెట్టాలి. ఏంటి? క్వశ్చన్స్. మీరు హెడ్డింగ్ క్వశ్చన్స్ పెట్టబోతే పర్లేదు, థర్డ్ రోమన్ పెట్టి సరిపోద్ది. థర్డ్ రోమన్ ఏంటి ఇస్తారు మనకి? థర్డ్ రోమన్ వచ్చి ఏంటమ్మా? క్వశ్చన్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి రాస్తాం? ప్రోజ్ యానోటేషన్స్, పోయిటరీ యానోటేషన్. థర్డ్ రోమన్ వచ్చి ఇందులో కూడా 2 రాయాలి. ఏ బి సి డి, ఇందులో కూడా 2 రాయాలి. కాకపోతే ఇక్కడ ప్రోజ్ తాలూకు రాయాలి. ఏంటి రాయాలి? ప్రోజ్. ఫస్ట్ ప్రోజ్ యానోటేషన్స్, తర్వాత పోయిటరీ యానోటేషన్స్. 2 2. ఇక్కడ ప్రోజ్ క్వశ్చన్స్ థర్డ్ రోమన్. ఫోర్త్ రోమన్ వచ్చి
పోయిటరీ. ఇది కూడా అంతే, ABCD ఇక్కడ కూడా అంతే. సో 2 రాయాలి, ఇని 2 రాయాలి. ఇక్కడ ఏంటి పోయిటరీ, ఇక్కడ ఏంటమ్మా పోయిటరీ. సేమ్ లెసన్స్ మనం చెప్పుకో, ఆ లెసన్స్ లోనే ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు, అదే లెసన్స్ లో క్వశ్చన్స్ రాయాలి. ఏంటి రాయాలి? క్వశ్చన్స్ రాయాలి. 4 ఇస్తాడు, 2 రాయాలి. అంటే మీరు మినిమం 3 లెసన్స్ చదువుకోవాలి. సో 2 క్వశ్చన్స్ రాయాలి ప్రోజ్ నుంచి. అలాగే పోయిటరీ నుంచి కూడా 2 క్వశ్చన్స్ రాయాలి. ఆర్డర్ గా రాయాలి, నీట్ గా రాయాలి. ఆన్సర్స్ కి లేదమ్మా, కంపల్సరీ ఒక మోరల్ రాయండి. ఎండింగ్ పార్ట్ ఇది ఒక మోరల్, ఏదో ఒక మోరల్, క్వశ్చన్ ఆన్సర్స్ ఒక మోరల్ రాస్తే ఇంప్రెషన్ అనేది బాగా వస్తుంది, మంచి ఇంప్రెషన్. ఇప్పుడు 4th రోమన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ రోమన్ ఏంటి చెప్పాలి? నాన్ డీటెయిల్. ఏంటమ్మా 5th రోమన్ వచ్చి ఏంటమ్మా, మీరు పైన ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టకపోయినా పర్లేదమ్మా, పేపర్ లో ఇలాంటి హెడ్డింగ్స్ మీరు పెట్టకపోయినా పర్లే, ఈ రోమన్ నెంబర్స్ మాత్రం కంపల్సరీ వేయాలి. ఈ రోమన్ నెంబర్స్ వేయకుండా మీరు ABCD పెట్టేస్తే అవ్వదు, కంపల్సరీ రోమన్ నెంబర్స్ వేయాలి. మీరు సెకండ్ రోమన్ పెట్టి ఫస్ట్ రోమన్ ఆన్సర్ రాస్తారు మీకు రాంగ్, ఫస్ట్ రోమన్ పెట్టి సెకండ్ రోమన్ ఆన్సర్స్ రాస్తారు మీకు రాంగ్. మీరు ఫస్ట్ రోమన్ పెడితే మీరు ఫస్ట్ రోమన్ ఆన్సర్సే రాయాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. అగైన్ ఐమ్ సేయింగ్. సో ఫస్ట్ రోమన్ ఇస్తే ఫస్ట్ రోమన్ తాలూకే రాయాలి, సెకండ్ రోమన్ తాలూకే రాయాలి, థర్డ్ రోమన్ ఇస్తే థర్డ్ రోమన్ తాలూకే రాయాలి, ఫోర్త్ రోమన్ ఇస్తే ఫోర్త్ రోమన్ తాలూకే రాయాలి. అలాగే 5th రోమన్ నాన్ డీటెయిల్డ్. సో నాన్ డీటెయిల్డ్ కూడా మనకి ఇక్కడ ఎలా ఇస్తాడంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ABC ఇలా మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 3 క్వశ్చన్స్ లో మీరు ఎనీ 1 మాత్రమే రాయాలి. ఈ 3 క్వశ్చన్స్ లో ఎనీ 1 మాత్రమే రాయాలి. ఆ ఒకటి ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. ఎనీ 1 రాయాలి. ఆ ఒకటి ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రోమన్. ప్రతి ఆన్సర్స్ కి మీరు రాసిన తర్వాత లాస్ట్ లో ఎన్ని మోరల్ రాయాలి. అండ్ ఇంకోటి, మీరు యానిటేషన్స్ రాసినప్పుడు కంపల్సరీ రైటర్ మెన్షన్ చేయాలి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సోన్ లెసన్ రిటర్న్ బై, కంపల్సరీ రైటర్ రాయాలి. మీరు రైటర్ రాయకుండా చేస్తే మీరు పప్పులు కాలేసినట్టే, మిస్టర్ మార్క్స్ అని పడవు. రైటర్ చూస్తాడు, కంపల్సరీ రైటర్స్ ని బాగా చూసుకుని వెళ్ళండి. సో అట్ ద సేమ్ టైం ఆ రైటర్ ఒక ఇంపార్టెన్స్ కొద్దిగా ఒక పాయింట్ 2 పాయింట్లు యాడ్ చేయండి. అప్పుడు ఇంప్రెషన్ వస్తుంది. యానిటేషన్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అందరిలా రాయకుండా మనం ఇచ్చే యానిటేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందరు పేపర్స్ అందరూ అటెంప్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎగ్జామినేషన్ వచ్చిన ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేస్తారు. కానీ పేపర్ ఎలా ఉండాలి? మన పేపర్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్, ఆ మోడల్ లో ఉండాలి, ఆ మోడ్ లో మనకి ఉండాలి. డైరెక్ట్ మార్క్స్ వేస్తాను. ఇక్కడ ఎనీ 1 రాయాలి. ఇప్పుడు ఇది 8 మార్క్స్, 8 మార్క్స్ 2 రాయాలి కాబట్టి 2 4 8 మార్క్స్. ఇది 8 మార్క్స్, 2 రాయాలి, 2 4 8 మార్క్స్. ఇది 2 4 8 మార్క్స్. ఇది 2 రాయాలి, 2 4 8 మార్క్స్. ఇది 1 రాయాలి, ఆ 1 8 మార్క్స్. సో ఇలా నీట్ గా ఆర్డర్ గా రాస్తే మీకు మంచి మార్క్స్ అనేవి రేపు మీరు రాసే ఎగ్జామ్ లో పడతాయి. సో ఇప్పటికి ఎన్ని మార్క్స్? 8 8 16 8 24 32 40 మార్క్స్ ఇక్కడే మనకి నీట్ గా ప్రెజెంట్. కాకపోతే ఇక్కడ మనకి టైం ఎంత మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టైం సరిపోదు. మీరు మాక్సిమం 1 అవర్ లోనే ఎంత అవేటెట్టుగా చూసుకోండి. అంటే మాక్సిమం అలాగని ఎలా పడతారు రాసి నీట్ గా ఆర్డర్ గా రాయండి. అట్లీస్ట్ పోనీ 1.5 అవర్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 1.5 అవర్, 3 అవర్స్ లో ఆఫ్ టైం ని ఈ పార్టీకి ఉపయోగించుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు ప్యానిక్ అవ్వకూడదు, స్ట్రక్ అవ్వకూడదు. ఒకవేళ స్ట్రక్ అయితే గ్యాప్ వదిలేసుకొని నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళిపోండి. అంతే తప్ప మీరు సైలెన్స్ గా అక్కడితో అయిపోవద్దు. ఓకే, సో అలా అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి వెళ్దాం మనం, జాగ్రత్తగా వినండి అమ్మా. నెక్స్ట్ వచ్చి 6th రోమన్. ఏంటమ్మా 6th. ఇదంతా ఏంటి? సెక్షన్ ఏ. ఇదంతా ఏంటమ్మా? సెక్షన్ ఏ. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? సెక్షన్ బి. సెక్షన్ బికి వెళ్తున్నాం. సెక్షన్ బి వచ్చమ్మా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఏంటమ్మా? కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. అదేంటి? 6 5 అయితే కదా 5 సెక్షన్ ఏ. 6 అని ఇలా అడ్డింగ్ పెట్టి నీట్ గా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ రాయాలి. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, అందులో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో ఫస్ట్ దానికి మాత్రం ఆప్షన్స్ ఇస్తాడు. సెకండ్ 4 క్వశ్చన్స్ కి కూడా మీకు వాడు ఆప్షన్స్ ఇవ్వడు. ఒక సినిమా అడగొచ్చు, అందులో చూసి ఆన్సర్స్ మీరు జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసి రాయాలి. అలా మీకు 2 ప్యాసేజెస్ ఇస్తాడు. 6th రోమన్ ప్యాసేజెస్. ఈ రెండు కూడా ఏంటమ్మా? కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో ఇది ఎన్ని మార్క్స్? రెండు కూడా 5 మార్క్స్. ఈ రెండు కూడా
5 మార్క్స్ అంటే టోటల్ 10 మార్క్స్. సెక్షన్ బి ఎన్ని మార్క్స్? టోటల్ 10 మార్క్స్. ఇది 5 మార్క్స్, ఇది 5 మార్క్స్. ఇలా టోటల్ ఎన్ని మార్క్స్? ఇది 10 మార్క్స్. టోటల్ ఇక్కడికి మనకి ఎన్ని రోమన్స్ అయ్యాయి? సెక్షన్ బి అయిపోయింది. సెక్షన్ బి కలిపి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 50 మార్క్స్ అయిపోయాయి. 50 మార్క్స్ అని అయిపోయాయి. ఈ 50 మార్క్స్ మీరు పర్ఫెక్ట్ గా చదవాలి. బుక్ లో ఉన్నట్టుగా మాక్సిమం రాయడానికి చూడండి, ఓన్ గా మాత్రం రాయడానికి చూడకండి. స్టార్ క్యూ మెటీరియల్ ఉంటది. మీరు ఒక్కసారి స్టార్ క్యూ మెటీరియల్ పర్చేస్ చేసి 111 to 132 పేజ్ నెంబర్, అందులో 111 to 130 పేజ్ నెంబర్స్ లో కొన్ని కాంప్రహెన్సివ్ పేజెస్ ఉంటాయి. అందులోనే మాక్సిమం రిపీట్ చేస్తున్నాడు. అది చదువుకుంటే నీట్ గా అయిపోద్ది. అప్పుడు మీరు ఆలోచించే అవసరం లేదు, మీరు అందులో చూడవసరం లేదు, ఆలోచించిన అవసరం లేదు, మీరు నీట్ గా చేయొచ్చు. సో ఇక్కడ మనకి సెక్షన్ బి అయిపోయింది. ఇలా చూస్తే ఎంత ఆర్డర్ రాస్తామో మీరు హెడ్డింగ్స్ పెట్టే రామ్ నెంబర్ 1 ఎనీ 2. మీరు ఏ రాస్తే ఏ పెట్టాలి, డి రాస్తే బి అని పెట్టాలి. మీరు డి రాసి ఏ పెట్టకూడదు. లేదా డి రాస్తున్నారు ఆప్షన్ లేకుండా రాసేయొద్దు, అంటే డి అని పెట్టకుండా రాసేయొద్దు. మీకు అర్థమవుతుందా? కరెక్ట్ గా పెట్టి రాయాలి, అన్నిటికీ అంతే, నీట్ గా ఆలోచించి రాయాలి. నెక్స్ట్ సి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇదే. నెక్స్ట్ ఏంటమ్మా? సెక్షన్ సి. సెక్షన్ సి అమ్మా, ఇది టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది తెలుసమ్మా? 50 మార్క్స్. ఇది 50 మార్క్స్ ఉంటది. జాక్ పాట్ టోటల్ మీకు 50 మార్క్స్ ఉంటది. ఇక్కడికి ఎన్ని రోమన్స్ అయ్యాయి? 7 రోమన్స్ అయ్యాయి. నెక్స్ట్ 8th రోమన్. సెక్షన్ సి 8th రోమన్. 8th రోమన్ ఏంటంటే ఏంటి ఇస్తాడు తెలుసమ్మా? ఆర్టికల్స్ ఇస్తాడు. ఏంటి ఇస్తాడు? ఆర్టికల్స్. మీకు రేపు పబ్లిక్ పేపర్ లో ఆర్టికల్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా 3 మార్క్స్ ఉంటుంది. ఈ ఆర్టికల్స్ ఎన్ని మార్క్స్ అమ్మా? 3 మార్క్స్. ఆర్టికల్స్ 6 ఇస్తాడు, 6 రాయాలి. ఒక్కొక్కటి ఆఫ్ చాయిస్ కదమ్మా. 6 ఇస్తాడు, 6 రాయాలి. వచ్చి ఏంటమ్మా? 9th రోమన్. 9th రోమన్ ప్రిపోజిషన్స్. 9th రోమన్ వచ్చి ప్రిపోజిషన్స్. చాలా డేంజర్ అమ్మ ఇది. దీనికి మనకి ఆప్షన్స్ ఇవ్వడు, కాబట్టి ఇది బాగా చెక్ చేయండి. స్టార్ క్యూ బుక్ లో ఉన్న ఆల్ ప్రిపోజిషన్స్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా చేయండి. ఇస్తున్నాడు, లేదా ప్రిపోజిషన్స్ మీద నేను క్లాస్ కూడా పెట్టాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతే, 3 మార్క్స్. ఇది కూడా 6 బిట్స్ ఇస్తాడు, మొత్తానికి 3 మార్క్స్. 6 ఆఫ్స్ 3. చాయిస్ కాదు, అన్ని రాయాలి. నెక్స్ట్ 10th రోమన్. ఏంటమ్మా? 10th రోమన్. 10th రోమన్ వచ్చి షూటబుల్ వెర్బ్స్. ఇది ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది 5 మార్క్స్. ఇదేంటి? 5 మార్క్స్. ఇది ఎన్ని మార్క్స్? 3 కాదు. ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. రామన్ అయితే వెయిటేజ్ ఎక్కువ ఉందో ఆ రామన్ ని బాగా చేయండి. కాబట్టి షూటబుల్ వెర్బ్స్ ని ఇది కూడా అంతే. స్టార్ కి బుక్ లో అన్ని బ్లాంక్స్, మీ మెటీరియల్స్ అన్ని బ్లాంక్స్ చేసి నేను ఒక యూట్యూబ్ వీడియో కూడా పెట్టాను, అది కూడా మీరు చూడండి. ఇది కూడా నీట్ గా చేయాలి. షూటబుల్ వెర్బ్స్ లో ఏబిసిడిఈలో ఈ ఫస్ట్ రాసి తర్వాత సి రాసి మీకు రావాలి. ఇలా ఏబిసిడి ఇలా రాసి ఏ ఆన్సర్, బి ఆన్సర్, ఆర్డర్ రాయాలి. చాలా మంది ఫస్ట్ సి రాస్తారు, తర్వాత బి రాస్తారు, తర్వాత ఈ రాస్తారు. అలా రాయకూడదు, నీట్ గా ఆర్డర్ గా రాయాలి. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంగ్లీష్ కి ఎప్పుడు ఆర్డర్ మెయింటైన్, లేకపోతే పేపర్ కరెక్షన్ చేయదు. నెక్స్ట్ 10 అయిపోయింది. 11th రోమన్. 11th రోమన్ వచ్చి ఇక్కడ మనకి ఏంటంటే రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఉంటది. ఏంటమ్మా? ఇది ఎవరైతే ముందు నుంచి ఇంగ్లీష్ లో 95 పాయింట్స్ కావాలి సార్, 95+ మార్క్స్ కావాలనుకున్నోనే ఈ రామన్ ప్రాక్టీస్ అవ్వండి. లేదు జస్ట్ నేను ఇప్పుడే ఇంగ్లీష్ చేస్తున్నాను, రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు చదువుతున్నప్పుడు ఈ రామన్ నేను 1 మార్క్. రీరైట్ సెంటెన్సెస్ అని ఒక రామన్ ఉంటుంది. రీరైట్ సెంటెన్సెస్ ఇది కూడా అంతే. ఎన్ని మార్క్స్ అంటే ఇది 5 మార్క్స్. ఇది కూడా మనకి 5 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఎలాగిస్తాడంటే ఒకటి ఫస్ట్ వచ్చి వాయిస్ నుంచి ఇస్తాడు, సెకండ్ వచ్చి స్పీచ్ నుంచి ఇస్తాడు, థర్డ్ వచ్చి డిగ్రీస్ నుంచి ఇస్తాడు, అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుంచి ఇస్తాడు. ఫోర్త్ వచ్చి కంబైనింగ్ ఇస్తాడు, కంబైనింగ్ సెంటెన్స్ ఇస్తాడు, కంబైన్స్ ఇస్తాడు, కంబైనింగ్ సెంటెన్స్ ఆల్ దో, ఈవెన్ దో, సిన్స్, సిన్స్, దో, ఇవన్నీ ఇస్తాడు. ఫిఫ్త్ వచ్చి క్వశ్చన్ ట్యాగ్. ఫిఫ్త్ వచ్చి క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాడు. సో ఇది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్. 1 1 2 3 4 5 ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్. సో ఎక్కువ మార్కులు ఇంగ్లీష్ లో తెచ్చుకుంటాము, 10 పాయింట్స్ మాకు కావాలి అన్నోనే ఈ రామన్ చేయండి. లేదు రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఎస్పెషల్ చెప్తున్నాను, దీని మీద ఎక్కువ మీరు స్ట్రెయిన్ అయిపోకండి. ఓకేనమ్మా? ఒకవేళ వాయిస్ ఒకవేళ స్ట్రెయిన్ అయితే ప్రిపేర్ అవ్వాలనిపిస్తే జస్ట్ ఓన్లీ ఎక్కువ సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూసుకోండి. వాయిస్ ఎక్కువ అదే రిపీట్ చేస్తున్నాను.
అలాగే ఇది కూడా స్పీచ్ కూడా సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఈ రెండు చూడండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మాత్రం అది వ్యాస్ట్ గా ఉంటది కాబట్టి అది ఒక్కసారి మీ బుక్స్ రిఫర్ చేయండి. నేను కూడా యూట్యూబ్ లో నీట్ గా అప్లోడ్ చేశాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అది కూడా అది చూసుకుని ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ కంబైన్స్ అంటే బికాస్, ఆల్ దో, సిన్స్, టు సో దట్ ఇవన్నీ ఇస్తాడు, అది యాడ్ చేయాలి. క్వశ్చన్ ట్యాక్స్, సో ఇవన్నీ రాయాలి. సో అది రోమన్, ఇలా అన్ని కలిపి 5 మార్క్స్. ఇది కూడా అంత ఆర్డర్ గా రాయాలి, 1 రకంగా 5 రాయకూడదు, 1 2 3 4 5 ఆర్డర్ గా రాయాలి. ఇదంతా కూడా బేసిక్ రూల్స్ అమ్మా, మీరు పబ్లిక్ లో ఏ మిస్టేక్స్ చేయకూడదు రేపు. నెక్స్ట్ 11th అయిపోయింది, 12th రోమన్. నెక్స్ట్ వచ్చి ఏంటమ్మా 12th రోమన్. 12th రోమన్ వచ్చమ్మా చాలా ఇంపార్టెంట్ రోమన్. ఈ రోమన్ బాగా ఫోకస్ చేయాలి. ఏం తెలుసు అది? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కూడా మీరు నీట్ గా ఒక హెడ్డింగ్ పెట్టకపోయినా పర్లేదు, గ్రామర్ లో కానీ ఇందులో కానీ రోమన్ నెంబర్స్ పర్ఫెక్ట్ గా వేయాలి, ఆర్డర్ గా వేయాలి. 1 తర్వాత మీరు సెకండ్ రోమన్ రాయాలి. మీరు ఫస్ట్ రోమన్ తర్వాత 5th రోమన్ 4th రోమన్ రాస్తారంటే అవ్వదు. ఇది 1 2 3 4 5 ఇవన్నీ ఆర్డర్ గా వెళ్ళాలి, 6 7 ఆర్డర్ గా వెళ్ళాలి. 8 తర్వాత నేను 12 రాస్తానంటే అవ్వదు, 8 తర్వాత 9 రాయాలి, 10. ఇంగ్లీష్ ఎప్పుడు ఆర్డర్ గా రాయాలి, వాడు కరెక్షన్ అలాగే చేస్తాడు వాడు, లేదంటే అర్థం కాకపోతే కొట్టి పడేస్తాడు పేపర్. చూసుకున్నామా? సో డిపెండ్స్ అపాన్ యూ. నెక్స్ట్ ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా అంతే, మనకి ఇలాగా 5 ఇస్తాడు, ABCDE ఇలా మనకి ఎన్ని ఇస్తాడు? 5 ఇస్తాడు. ఇందులో 5 కి 5 రాయాలి, 5 కి 5 రాయాలి, నో ఆప్షన్స్. సో ఎన్ని మార్క్స్ ఇది? 5 మార్క్స్. సో ఇది కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. వెర్బ్ టెన్సెస్ ఎలాగో సూటబుల్ వెర్బ్స్ ఎలా పెడుతున్నారో అలాగే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా 5 కి 5 రాసేటట్టుగా చూసుకోండి. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్ 13th రోమన్. నెక్స్ట్ వచ్చి 13th అమ్మా, అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ 13th రోమన్. 13th రోమన్ వచ్చమ్మా ప్రేజల్ వర్బ్స్. ఏంటమ్మా? ప్రేజల్ వర్బ్స్. ఇది కూడా మీరు స్టార్ కి బుక్ లో ప్రేజల్ వర్బ్స్ ఉంటాయి. సో ఆ స్టార్ కి బుక్ ఇలా ఉంటుంది బుక్. అది ఈ స్టార్ కి బుక్ లో ప్రేజల్ వర్బ్స్ లో ఫస్ట్ పేజ్ అది చేయండి, మ్యాక్సిమం అందులోంచి ఇస్తున్నాడు. సో నెక్స్ట్ ప్రేజల్ వర్బ్స్ వచ్చి మనకి ఎన్ని మార్క్స్ ఇస్తాడంటే అమ్మా, ప్రేజల్ వర్బ్స్ మనకు టోటల్ 6 ఇస్తాడమ్మా. లక్ ఇది 6 ఇస్తే అందులో 3 రాయాలి, 6 ఇస్తే మనం అందులో 3 మాత్రమే రాయాలి. సో మీరు అన్ని చదువుకుంటే ఖచ్చితంగా 3 అటెంప్ట్ చేస్తారు. ప్రేజల్ వర్బ్ మీనింగ్ రాసి ఆ సెంటెన్స్ కూడా మీరు ఫిల్అప్ చేయాలి. మ్యాక్సిమం ఓవర్గా రాయకండి, బుక్ ఉన్నట్టుగా రాయడానికి మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్రేజల్ వర్బ్స్ వచ్చి ఎన్ని మార్క్స్ మనకి? 3 మార్క్స్. 6 ఇస్తే 3 రాయాలి, సో 3 మార్క్స్. ప్రేజల్ వర్బ్స్ అయిపోద్ది, కథం. నెక్స్ట్ మనం ఏంటి రాయాలంటే రోమన్ నెంబర్ 14. రోమన్ నెంబర్ 14 వచ్చమ్మా సైలెంట్ లెటర్స్. దీన్ని సైలెంట్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటారు. సైలెంట్ లెటర్స్ ఏంటమ్మా? సైలెంట్ లెటర్స్ కూడా అంతే. 6 ఇస్తాడు కాబట్టి చాయిస్ కాదు ఇది. 6 ఇస్తాడు, 6 రాయాలి, ఒక్కొక్కటి ఆఫ్ మార్క్. 6 ఇస్తే 6 రాయాలి, నో ఆప్షన్స్, ఆఫ్ మార్క్. ఇది ఎన్ని మార్క్స్ వస్తుంది మనకి? 6 మార్క్స్. సారీ 3 మార్క్స్, 6 ఆఫ్స్ కదా, వెరీ గుడ్, 3 మార్క్స్, గుడ్. 15 రోమన్ నెంబర్ 15 ఏంటమ్మా? రోమన్ నెంబర్ 15 వచ్చి ఇది కూడా డేంజరస్. ఈ రోమన్ కూడా డేంజరస్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వచ్చి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి ఇక్కడ హిజ్ ఉంది, HIS, ఇది ప్రొనౌన్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు. వెరీ గుడ్, ప్రొనౌన్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు. అది ప్రొనౌన్ యాడ్జెక్టివ్ రెండు అవుతుంది కాబట్టి రెండు పెట్టడం చూడండి. ఒక్కొక్కసారి 2 ఆప్షన్స్ పెట్టచ్చు. 2 ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు మిస్టేక్స్ ఏం కాదు. అది 2 అయినప్పుడు మీరు 2 పెట్టండి, లేదు మీకు అది ఒకటే తెలిసింటే ఒకటే పెట్టండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను యూట్యూబ్ లో పెట్టిన ఇది కూడా మీరు చూడొచ్చు, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ప్రతి రోమన్ కూడా యూట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియో ఒక్కసారి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా ఎన్ని మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా 6 రాయాలి, అన్ని ఆఫ్ మార్క్సే. 6 రాయాలి, ప్రతిదీ ఆఫ్ మార్క్. సో ఎన్ని మార్క్స్ మరి? 3 మార్క్స్. సో టోటల్ మనకి 15 రోమన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చి 16th రోమన్. 16th రోమన్ వచ్చి ఇది కూడా గల్లంత అయిపోతారు. మ్యాచింగ్స్ ఏంటి? ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ. ఓకేనమ్మా? మ్యాచింగ్స్ ఏంటమ్మా? వర్డ్ పవర్ అంటారు మ్యాచింగ్స్. ఇది కూడా అంతే. స్టార్ కి బుక్ లో 12 సెట్స్ ఉంటాయి.
మ్యాచింగ్స్ మీకు 12 సెట్స్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉంటాయి. ఆ 12 సెట్స్ లో ఒకటి మాత్రం కంపల్సరీ పబ్లిక్ పేపర్లు ఇచ్చేస్తాడు. స్టార్ కీ బుక్ లో 12 మ్యాచింగ్ సెట్స్ ఉంటాయి, అందరూ ఒకటి ఇచ్చేస్తాడు రేపు. అది బాగా చేసుకోండి, ఓకేనమ్మా. సో మ్యాచింగ్స్ వచ్చి మనకి ఇది కూడా అంతే, టోటల్ 6 ఉంటాయి. మ్యాచింగ్స్ ఎలా రాస్తారంటే మీరు ఆప్షన్స్ సపోజ్ హెచ్ దీనికి సో ఆన్సర్ డి ఆన్సర్ అనుకుందాం, డి ఫస్ట్ వేయండి. తర్వాత హౌండ్ దీనికి ఒక సపోజ్ ఒక ఎఫ్ అనుకోండి, ఎఫ్ వేయండి. అంటే నెంబర్స్ వేయకండి, ఎందుకంటే ఆన్సర్స్ ఎందులో ఇచ్చాడు మనకు, ఏబిసిడీలు ఇచ్చాడు. మీరు కూడా ఏబిసిడీలోనే రీప్రజెంట్ అనేది చేయాలి, ఓకేనమ్మా. డన్. మ్యాచింగ్స్ వచ్చి 6 ఇస్తాడు, ఇలా 6 ఇస్తే 6 రాయాలి. సో ఎన్ని మార్క్స్ ఇది, 3 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 17, రోమన్ నెంబర్ 17, రోమన్ నెంబర్ 17 వచ్చి చూడమ్మా, ట్రాన్స్ఫర్మేషన్ కోడింగ్ ఏంటమ్మా. రోమన్ నెంబర్ 17 వచ్చి మనకి ట్రాన్స్కోడింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా, ట్రాన్స్కోడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇందాక నేను క్లాసులు చెప్పాను. అది ట్రాన్స్కోడింగ్ అంటే ఒక పై చార్ట్ గానీ, టేబుల్ చార్ట్ గానీ, ట్రీ డయాగ్రామ్ గానీ, బార్ గానీ, ఏదైనా 4 ఏదైనా ఒకటి ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఎస్ఏ రాయాలి. అది ఎలా రాయాలో కూడా ఇందాక నేను యూట్యూబ్ లో పెట్టాను, చూడండి ఒకసారి. చాలా నీట్ గా స్ట్రక్చర్డ్ గా అది నేను చేశాను. లేదు అంటే ఆర్ దీంట్లో చాయిస్ ఉంటుంది, లేదా ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మనం దాన్ని పై చార్ట్ గా తయారు చేయాలి. ఆర్ ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనమ్మా. అదే 17th రోమన్. నెక్స్ట్ వచ్చి 18th రోమన్ ఏంటమ్మా, ఇది ఎన్ని మార్క్స్, 5 మార్క్స్. ఇది ఎన్ని మార్క్స్ అమ్మా, ఇది బాగా ఫోకస్ చేయాలి. 5 మార్కులు ఎక్కడెక్కడ ఉంటున్నాయో అవి బాగా ఫోకస్ చేయండి, ఆర్డర్ గా రాయండి. నెక్స్ట్ వచ్చి రోమన్ నెంబర్ 18 వచ్చి 18 రోమన్ నెంబర్ వచ్చమ్మా 18 వచ్చి ఏంటి, ఇది కూడా చాయిస్. ఒకటి ఫొనెటిక్స్, చాయిస్ ఏంటమ్మా, ఒకటి ఫొనెటిక్స్. అది ఫొనెటిక్ లాంగ్వేజ్ ఇస్తాడు, మనం దాన్ని ఇంగ్లీష్ లో రాయాలి. ఆర్ లేదు అంటే ఇంకొక చాయిస్ ఉంది మనకి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలి. నా సిన్సియర్ సర్వీస్ వితౌట్ చాయిస్ రాసండి. ఇదేంటమ్మా, వితౌట్ చాయిస్ ఇది మీరు రాసేయండి. ఎందుకు నేను ఇది వితౌట్ చాయిస్ రాయమని మీకు ఎంకరేజ్ చేస్తున్నాను అంటే, మెయిన్ రీజన్ ఫొనెటిక్స్ కి చాయిస్ ఉంటుంది. ఫొనెటిక్ లాంగ్వేజ్ కి మనకి మొత్తం 10 ఇచ్చాడు. ఈ 10 లో ఎనీ 5 రాయమంటాడు. 10 రాసినప్పుడు ఒక 5 మనం రాయొచ్చు. బంపర్ ఆఫ్ రేట్ తెలుసా, ఫొనెటిక్స్ లో వాడు 10 ఇస్తాడు ఫొనెటిక్ లాంగ్వేజ్, మనం ఎనీ 5 రాస్తే చాలు, బెస్ట్ కదా. సో ఇది చూడండి, మ్యాక్స్ ఇదే ఫోకస్ చేయండి. ఆడ్ సౌండ్స్ అనుకో, ఇది కూడా అంతే. ఇవి మనకి ఇందులో 5 రాయాలి, ఇందులో 10 ఇస్తాడు, 10 లో 5 రాయాలి. ఇది 5 ఇస్తాడు, 5 రాయాలి. కాబట్టి ఇది ఒక్కడే మాత్రం వితౌట్ చాయిస్ రాశాను. ఇది ఒక్క రామని మాత్రం కొంచెం కష్టపడి వితౌట్ చాయిస్ రాయడానికి, ఎవరికైతే మీకు 10 పాయింట్స్ ఇంగ్లీష్ లో జీపీ కావాలనుకున్న వాళ్ళకి. సో రిమైనింగ్ వాళ్ళు మీ ఇష్టం, అది మీకు ఏది ఈజీ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎన్ని మార్క్స్ అమ్మా మనకి, 5 మార్క్స్. ఇది కూడా వెయిటేజ్ ఎక్కువ. ఎన్ని మార్క్స్ ఇది విత్ చాయిస్ అవుతుంది, రోమన్ బాగా ఫోకస్ చేయాలి. సో రిమైనింగ్ వాళ్ళు మీ ఇష్టం, అది మీకు ఏది. నెక్స్ట్ 19th రోమన్ సిలబల్స్. 19th రోమన్ వచ్చి సిలబల్స్. ఇందులో కూడా మనకి ఓకే, ఇందులో సిలబల్స్ లో కూడా మనకి 10 ఇస్తాడమ్మా. వాడి ఎగ్జామ్ పేపర్ లో 10 ఇస్తాడు, మనం ఎనీ 6 రాయాలి. వాడు 10 ఇస్తాడు, మనం ఎనీ 6 రాయాలి. 6 into 3 మార్క్స్ కి. చూడండి, ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఇది కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను, ప్రతి రోమన్ యూట్యూబ్ లో పెట్టాను, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్ రోమన్, అల్టిమేట్ రోమన్, 20th రోమన్. మనం 20 రోమన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే. లాస్ట్ అండ్ ఫైనల్ రోమన్ 20th రోమన్ వచ్చి డైలాగ్ కన్స్ట్రక్షన్. ఏంటమ్మా, డైలాగ్. చాలా మంది ఇది ఈజీలే రాసేసుకొచ్చినాయి అనుకుంటారు. డన్, ఈజీ కాదనట్లే, కానీ ఇందులో కూడా కొన్ని అవకతవకలు ఉంటాయి. డైలాగ్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా మీరు ఈ బ్లాంక్ చేయాలంటే మీరు కింద బ్లాంక్ కంపల్సరీ చదవాలి. కింద బ్లాంక్ మీకు అర్థమైతేనే పై బ్లాంక్ ఆన్సర్ మీకు దొరుకుతుంది. ప్రతిదీ కూడా అంతే. అలా డైలాగ్ నీట్ గా చేస్తే మీరు నీట్ గా డైలాగ్ లో దీనికి ఏ, ఇది బి, సి, డి ఇలా రాస్తే డైలాగ్ ఫౌండేషన్ లో 4 రాయాలి. 4 1 జర్ 4 మార్క్స్, 4 1 జర్ 4 మార్క్స్ అంతేనమ్మా. ఇలా మీరు నీట్ గా ఆర్డర్ గా 1 నుంచి 20 వరకు ఆర్డర్ గా రాయండి. ఇలా రాస్తే ప్రతిదీ కూడా రోమన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఆర్డర్ గా రాస్తే మీకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో ఫుల్ మార్క్స్. మళ్ళీ చెప్తున్నాను, 1 రాసిన తర్వాత 10 రాయకూడదు, 10 రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 18 రాయకూడదు.
అంత కూడా ఆర్డర్ గా రాయండి. ఇంగ్లీష్ లో అదే చాలా మంది మార్కులు పోవడానికి కారణం అదే. ఒకవేళ మీకు ఇప్పుడు ఆ ప్రిపోజిషన్స్ రాలే, తర్వాత మీకు ఇది బాగొచ్చు, ఒక పని చేయండి, ప్రిపోజిషన్ సూటబుల్ వర్డ్స్ కి కొంచెం ప్లేస్ వదిలేయండి, కొంత ప్లేస్ వదిలేసుకుని దానికి వెళ్ళండి, అప్పుడు మీకు అది గుర్తుకొస్తుంది. అండ్ ఇంకోటి టైం మేనేజ్మెంట్. టైం ఎప్పుడు కూడా సెక్షన్ ఏ ఎట్టి పరిస్థితిలో 1.5 hour కంటే ఎక్కువ వచ్చిందా మీకు టైం సరిపోదు. ఇది సెక్షన్ ఏ, సెక్షన్ బి 1.5 hour అయిపోవాలి. అంటే 9 కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 10:30కి అయిపోవాలి, 9:30 స్టార్ట్ అయితే 11కి అయిపోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సెక్షన్ సి కి మినిమం 1.5 hour ఉండాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 15 minutes రాసిన పేపర్ ని 5 to 10 times వెరిఫై చేయండి. నేను ఎందుకు 5 to 10 times వెరిఫై చేయండి అని చెప్తున్నానంటే, మనం ఎంత బాగా రాసినా ఎక్కడో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ రామన్ మర్చిపోవడం కానీ ఏదో జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా లింగ్విస్టిక్ సబ్జెక్ట్, నాకు పేపర్ తెలియక 24 pages బుక్లెట్ పేజెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నాకు తెలియక అంత రాసుకుని వెళ్ళిపోయాను. లాస్ట్ వచ్చేటప్పుడు ఒక పేజ్ మిగిలింది, 5 షార్ట్స్ రాయాలి, నాకు ఏం చేయాలి అర్థం కాలే. అర్థమవుతుందా? సో నీట్ గా మీరు బుక్లెట్ ని కూడా పద్ధతిగా రాసుకోండి. అంటే దీనికి ఇన్ని పేజెస్, దానికి అన్ని పేజెస్ అని రాసుకోండి. మాక్సిమం దీనికి ఎటువంటి కాపీ చేయడానికి చూడకండి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని, ఎందుకంటే మీకు కాపీ చేసినా వేస్ట్, మీకు టైం సరిపోద్దు, మీరు రాయడానికి మీకు టైం సరిపోద్దు. సో నీట్ గా ప్రెజెంటేషన్ మాత్రం ఇలాగే చేయాలి. ఒకవేళ మీకు సెక్షన్ సి బాగా వచ్చు అనుకోండి, ఫస్ట్ సెక్షన్ సి పెట్టి సెక్షన్ సి 8 నుంచి 20 ఫస్ట్ రాసేయండి. మళ్ళీ సెక్షన్ సి 8 నుంచి 11 వరకు రాసి మళ్ళీ సెక్షన్ ఏ సెకండ్ రౌండ్ అలా రాయకూడదు, పోతుంది. అయితే సెక్షన్ ఏ పట్టుకుంటే సెక్షన్ మొత్తం అంతా రాయాలి, తర్వాత సెక్షన్ బి రాసుకోండి. సెక్షన్ సి ఫస్ట్ స్టార్ట్ చేస్తే సెక్షన్ సి మొత్తం అంతా కలిపి రాయాలి, ఇదేనమ్మా. సో ఈ విధంగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. సో రాసినప్పుడు ప్రతిదీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ చెక్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ ఎంత బాగా మీరు చదువుకొని వెళ్తే మీకు అంత మంచిది. ఓన్గా రాయాలంటే అక్కడికి వెళ్తే ఆన్సర్స్ గుర్తురావు, మీకు గుర్తుకురావు, అలా కూర్చుని పోతారు, ఇక్కడ టైం అంతా లాగ్ అయిపోతుంది. మీరు ఎంత బాగా చదువుకొని వెళ్తే మీరు అంత బాగా ఫాస్ట్ గా రాయాలి. గుర్తుపెట్టుకోండి, అగైన్ ఐమ్ రిపీటింగ్, సెక్షన్ ఏని బాగా ఫోకస్ చేయండి. క్లియర్ మా? నేను చెప్పినట్టుగా ఆర్డర్ గా రాయండి, హెడ్డింగ్స్ పెట్టమని పర్లే, రోమన్ నెంబర్స్ కంపల్సరీ వేయాలి. క్లియర్ మా? ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ పబ్లిక్ ఎగ్జామ్. సో నీట్ గా ఆర్డర్ గా రాయండి. మళ్ళీ అదే చెప్తున్నాను నేను, అస్తమాన్ రిపీట్ చేస్తాను అనుకోకండి, నీట్ గా ఆర్డర్ గా రాయండి. ఇప్పుడు మీకు ఏ రోమన్ ఏటో తెలిసింది, ఎక్కడ మార్క్స్ ఎలా వస్తాయో తెలిసింది. సో ఒక్కసారి మీరు అందరూ బుక్ లో రాసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా చూపించారు. ఒక్కసారి మీరు బుక్ లో ఇదంతా మీరు రాసుకున్నారు కాబట్టి నీట్ గా ఒక్కొక్క రోమన్ నీట్ గా ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో దాన్ని బాగా ఫోకస్ చేయండి. ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి చూస్తారా, ఆ వెయిటేజ్ మార్క్స్ ని బాగా చేయండి. ఓకేనమ్మా? డన్. ఆల్ ది బెస్ట్.